సో, ఈ ఎడిటోరియల్‌లో ప్రతి లైన్‌ని మనం ప్రిపేర్ అవుతూ, వర్డ్‌ని చూసుకుంటూ, వొకాబులరీని బై హార్ట్ చేస్తూ, సో, ఇదంతా ప్రిపేర్ అవ్వాలి అనంటే ఇట్ ఈస్ హెక్టిక్ టాస్క్. సో థట్ అందుకు గాను నేను దీంట్లో ఉన్నటువంటి ప్రతి లైన్ ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ అంతా కూడా ఒక సెంటెన్సెస్ లాగా అన్నీ రాసుకొని ఎవ్రీ సెంటెన్సెస్‌ని ఇన్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అలా చేసుకుంటేనే మనకు కంప్లీట్‌గా ఈ ఎడిటోరియల్‌ని మనం ప్రిపేర్ అవ్వగలుగుతాం. లేదు అనంటే ఒక 2 డేస్, 3 డేస్ అయిపోయిన తర్వాత మనకు బోర్ కొడుతుంది. పోనీ ఇదేమైనా ఎగ్జామ్షన్ అనుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్షన్ కాదు. వి హావ్ టు రీడ్. ఎవరైతే అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో అండ్ యూపీఎస్‌సి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీగా ఇలాంటి ఎడిటోరియల్స్‌ని తరోగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీ ప్రిపరేషన్ అనేది ఒక పీక్‌కెళ్తుంది. లేదు, మీరు ప్రాపర్‌గా అటెంప్ట్ చేయగలుగుతారు. సో, లెట్స్ గో. యాహ్! ఇక్కడ మనకొకసారి బ్యాంకింగ్ వర్సెస్ ఎస్ఎస్‌సి వర్సెస్ యూపీఎస్‌సి తీసుకుంటే గనక, మనకు బ్యాంకింగ్‌లో గ్రామర్ ఎలా అయితే ఎస్ఎస్‌సిలో నేర్చుకుంటామో, అలా గ్రామర్ బేస్డ్‌గా అంతా నేర్చుకుంటూనే ఎట్ ది సేమ్ టైమ్ సో, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్‌లో మనకి కాంటెక్స్చువల్‌గా ఉండేటటువంటి ఇంగ్లీష్ ఉంటుంది. సో, దానికి మనకు రీడింగ్ కాంప్రిహెన్షన్ గానీ, లేదు రీడింగ్ కాంప్రిహెన్షన్‌తో పాటు అండ్ క్లోజ్ టెస్ట్ కానీ, అండ్ నెక్స్ట్ పారా జంబుల్స్ కానీ, సో, ఇలాంటివన్నీ కూడా మన గ్రామర్‌కి ఆహ్, సంబంధం లేకుండా ఈవెన్ ఎర్రర్స్‌తో సహా మనం ఎంత గ్రామర్ చదువుకున్నా అప్లికేబిలిటీలో భాగంగానే మనకు క్వెషన్స్ ఉంటాయి. సింపుల్‌గా అయితే క్వెషన్స్ అయితే మనకి ఉండవు. సో దట్ నేను ఎవ్రీ ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ డివైడ్ చేసుకున్నాను గదా! ఆ ఫుల్ స్టాప్‌లో ఇయర్ మనకి ఫస్ట్ లైన్ చూద్దాం. మాసకర్ ఇన్ సిడ్నీ. సో, మాసకర్ అంటే ఏంటి? సామూహిక హత్య. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ మర్డర్ గ్రూప్ ఆఫ్ మర్డర్. గ్రూప్ ఆఫ్ మర్డర్. ఓకే. లెట్స్ టేక్ యాహ్! అండ్ ఐకానిక్ అంటే ప్రసిద్ధమైన, ప్రతిష్టాత్మకమైన. గన్‌మెన్ మీకు తెలుసు. ఓపెన్ ఫైర్ అంటే తెలుసు. హాలోకాస్ట్ సర్వైవర్. సర్వైవర్ మీన్స్ బయట పడినటువంటి వ్యక్తి. బయట పడిన వ్యక్తి. యెస్. అండ్ వూండెడ్ అంటే గాయం. వీటిని బేస్ చేసుకొని ఉన్నటువంటి లైన్ ఏంటి? నేను బాండీ బీచ్ ఏదైతే ఉందో ఇన్ సిడ్నీ, వన్ ఆఫ్ ఆస్ట్రేలియాస్ మోస్ట్ ఐకానిక్ లొకేషన్స్. ఐకానిక్ లొకేషన్స్. ఇక్కడ మనకి ఐకానిక్ లొకేషన్స్, ఐకానిక్ లొకేషన్ కాదు. ఎప్పుడైతే వన్ ఆఫ్ ద అనేది వస్తుందో దాని తర్వాత మనకు ప్లూరల్ ప్రొనౌన్ వస్తుంది. ప్లూరల్ ప్రొనౌన్ గాని, ప్లూరల్ నౌన్ కానీ వస్తుందనమాట. సో, ఎవ్రీ లైన్‌ని ఇలాగే చూసుకుంటూ ఎళ్ళాలి మనం. అలా అర్థం చేసుకుంటేనే మనం బ్యాంక్ ఎగ్జామినేషన్‌లో చాలా క్లియర్‌గా చేయగలుగుతాం. అండ్ టర్న్డ్ ఇంటూ ఎ సీన్ ఆఫ్ మాసకర్ ఇన్ December 14. The first day of Hanukkah, when two gunmen opened fire at a Jewish gathering, at least 16 people, including a 10-year-old girl and 87-year-old Holocaust survivor, were killed and 40 other wounded. సో దట్ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఆ రోజు సామూహిక హత్య అనేది జరిగిందనమాట. ఫస్ట్ డే ఆఫ్ హనుక్కా ఏదైతే సెలబ్రేషన్ జరుగుతుందో. వెన్ 2 గన్‌మెన్ ఓపెన్డ్ ఫైర్. వాళ్ళు ఓపెన్ ఫైర్ చేసిన తర్వాత ఆ గ్యాదరింగ్‌లో 16 పీపుల్ చనిపోయినారు. ఇంక్లూడింగ్ 10 ఇయర్ ఓల్డ్ గర్ల్ అండ్ 40 అదర్స్. సో, లెట్స్ గో టు నెక్స్ట్ సెంటెన్స్. యూనో ఈ లైసెన్స్డ్ ఫైర్ ఆర్మ్స్ అంటే మనకి తుపాకులనమాట. ఇన్వెస్టిగేషన్ అంటే ఆఫ్‌కోర్స్ విచారణ. అండర్ ఇన్వెస్టిగేషన్‌లో విచారణ. యూనో ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ మీకు తెలుసు. డొమెస్టిక్ అంటే మనకు స్వదేశీ. డొమెస్టిక్ అంటే స్వదేశీ. యెస్. పోలీస్ సెడ్ ఏం చెప్పినారు? ద అటాకర్స్ వర్ ఎ 50-year-old మ్యాన్ హూ హెల్డ్ లైసెన్స్డ్ ఫైర్ ఆర్మ్ అండ్ హిస్ 24-year సన్ హూ హ్యాడ్ బీన్ అండర్ ఇన్వెస్టిగేషన్ బై ఆస్ట్రేలియన్ డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఫర్ మంత్స్. వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంట. 50-year-old పర్సన్స్‌కి హూ అన్నప్పుడు ఎక్కడ వస్తుంది? లాస్ట్ దీనికన్నా ముందు రిలేటివ్‌గా ఎవరైతే ఉన్నారో 50-year-old మ్యాన్ అతన్ని మనం తీసుకొని ఫార్వర్డ్ చేయాలి. హూ హెల్డ్ లైసెన్స్డ్ గర్ల్. హూ అంటే ఇక్కడ వీళ్ళకన్నా ముందున్నటువంటి పర్సన్ అనమాట. సో, పోలీస్ సెడ్ ఏం చెప్పినారు? అటాకర్స్ వర్ 15-year-old మ్యాన్ అండ్ హిస్ సన్ ఇద్దరు. అండ్ నెక్స్ట్
ఇక్కడ మనకు షాట్ డెడ్ అంటే కాల్చి చంపడం. యెస్. కస్టడీ అంటే పోలీసులు ఉండడం. డెడ్ లిస్ట్ అంటే అత్యంత ప్రాణాంతకమైన స్వీపింగ్ రిఫార్మ్స్. మనకు రిఫార్మ్స్ తెలుసు. అంటే స్వీపింగ్ రిఫార్మ్స్ అంటే విస్తృతమైనటువంటి సంస్కరణలో ఎలాబరేటెడ్ ఎలాబరేటెడ్ రిఫార్మ్స్. ఎలా స్వీపింగ్ రిఫార్మ్స్ అని మనకు ఎకనామిక్ రిఫార్మ్స్ ఏదేదైతే ఉన్నాయో మనకు నెహ్రూ చేపట్టినాయి. సో వాటిని కూడా మనం స్వీపింగ్ రిఫార్మ్స్ అని అలా అలా చెప్పొచ్చు అనమాట. ద ఫాదర్ వాజ్ షాట్ డెడ్ బై పోలీస్ చేత చంపబడ్డాడు. వైల్ ద సన్ హ్యాస్ బిన్ టేకెన్ టు హాస్పిటల్ అండర్ కస్టడీ. సో హాస్పిటల్ అండర్ కస్టడీకి తీసుకెళ్లారు. ద అటాక్ వాజ్ ద డెడ్లీస్ట్ షూటింగ్ సిన్స్ 1996. 1996 హియర్ మనకి సిన్స్ వర్సెస్ వర్సెస్ ఫర్. సో హియర్ మనకి సిన్స్ అనేది ఎప్పుడు పాయింట్ ఆఫ్ టైమ్‌ని చూపెడుతుంది. అండ్ ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైమ్. సిన్స్ ద 1996 పోర్ట్ ఆర్థర్ మాసకర్ ఇన్ తస్మానియా. అప్పటినుంచి ఆ మాసకర్ నుంచి ఇది సిగ్నిఫికెంట్ మాసకర్ అనమాట. వెన్ లెడ్ టు స్వీపింగ్ గన్ లా రిఫార్మ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఇది మనకు ఈ విస్తృతమైన సంస్కరణలు చేపట్టాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ విట్నెస్ అంటేనేమో మనకు చూసిందని లేకపోతే సాక్ష్యంగా ఉందని. అండ్ యాంటీ సెమిటిక్ ఇన్సిడెంట్స్ అంటే తెలుసు ఘటనలని. యాంటీ సెమిటిక్ అంటే యూదులపై ద్వేషంతో కూడుకున్నటువంటి టార్గెటింగ్ ఓకే, పాపులేషన్ ఇట్స్ ఓకే. ఓకే, లెట్స్ గో టు ద సెంటెన్స్. ఇన్ రీసెంట్ ఇయర్స్ ఆస్ట్రేలియా హ్యాస్ విట్నెస్డ్. ఆస్ట్రేలియా అనేది చాలా చూస్తుంది ఏంటి, గ్రోయింగ్ యాంటీ సెమిటిక్ ఇన్సిడెంట్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ టార్గెటింగ్ ఇట్స్ జూయిష్ కమ్యూనిటీ విచ్ మేకప్ 0.4% ఆఫ్ ఇట్స్ పాపులేషన్. విచ్ మేక్స్ అప్ 0.4 ఇట్స్ పాపులేషన్. 0.4 ఇట్స్ పాపులేషన్లో ఇంత గ్రో అయింది మనకి చెప్తుందన్నమాట. సో ఎవ్రీ సెంటెన్స్లో ఉన్నటువంటి మీనింగ్స్ని మనం చూసుకుంటూనే వెళ్ళాలి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఇన్ అక్టోబర్ కోషర్ అంటే మనకు కోషర్ మీన్స్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. మనకు జైన్‌లో కానీ, లేకపోతే బుద్‌లో కానీ సమ్ ప్రాక్టీస్ ఉంటుంది గదా! సో, అలాంటి ప్రాక్టీసే ఇదనమాట. సినగాగ్ యూదుల ప్రార్థన మందిరం. ఫార్ బాంబ్డ్ అగ్ని బాంబులతో దాడి చేయబడింది. యెస్, ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం గదా! వీటికి సినోనిమ్స్ గానీ, యాంటోనిమ్స్ గానీ మనం ఎందుకు నేర్చుకుంటలేదు? విల్ టెల్ యూ వన్ థింగ్. సినోనిమ్స్, యాంటోనిమ్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కానీ యెస్ రిక్వైర్డ్, ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాకపోతే వన్ థింగ్, ఎవరైతే బ్యాంక్ ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో, ఓకే జనరల్‌గా ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారో, ఐయామ్ గోనా టెల్ యూ సీరియస్లీ, హోల్ హార్టెడ్‌లీ, స్ట్రాంగ్‌లీ చెప్తున్నాను. మీరు ఒక వర్డ్ వచ్చినప్పుడు ఆ వర్డ్‌కి అక్కడనే యాంటోనిమ్, సినోనిమ్ రాసుకొని బై హార్ట్ చేసి డోంట్ డూ దట్. సీరియస్‌లీ డోంట్ డూ దట్. మనము ఎవ్రీ వీక్‌కి అండ్ ఎవ్రీ వీక్ సంబంధించినటువంటి టైంలో మనం ఎవ్రీ వీక్ టైంలో మనకు వాటికి సంబంధించినటువంటి ఏవైతే వర్డ్స్ నేర్చుకుంటామో వాటికి సంబంధించిన యాంటోనిమ్స్, సినోనిమ్స్ మనము నేర్చుకుందాం సెపరేట్. కానీ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు సో విల్ గో బ్యాక్. ఏదైతే ఈ పారాగ్రాఫ్ ఉందో ఈ పారాగ్రాఫ్‌లో మనం అర్థం అవ్వాలి అనంటే అసలు దీంట్లో ఏ కైండ్ ఆఫ్ గ్రామర్‌ని యూజ్ చేసినాడు? ఆ వర్డ్స్ ఈ కాంటెక్స్చువల్ మీనింగ్ ఏంటి? యెస్, దాంట్లో థీమ్ ఏంటి? దాంట్లో ఎర్రర్స్ ఏమున్నాయి? ఇలాంటివన్నీ కూడా ఫైండ్ ఔట్ చేయాలంటే మనం బ్లైండ్‌గా యాంటోనిమ్స్, సినోనిమ్స్ బై హార్ట్ చేస్తే మనకు అర్థం అవ్వదు. కంపల్సరీగా మనం ఎంటైర్ పారాగ్రాఫ్‌ని వాటిని అర్థం చేసుకునేటప్పుడు లేటర్‌గా యాంటోనిమ్, సినోనిమ్స్. సో, ఒక యాంటోనిమ్, సినోనిమ్ ఆ కాంటెక్స్ట్‌కి సంబంధించినటువంటి మీనింగ్ సబ్స్టిట్యూట్ అవుతుంది. కానీ మనం బ్లైండ్‌గా మనం బై హార్ట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఇట్ విల్ బి వెరీ హెక్టిక్. మనం ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతున్నా గానీ అది ఇంప్రూవ్‌మెంట్ అనేది అవ్వదు. సో, యాంటోనిమ్, సినోనిమ్స్ ఎగ్జాంపుల్స్ మనం కాస్త పక్కకెడదాం. బట్ కాంటెక్స్ట్‌ని మనం చూసుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఎళ్దాం. ఓకే. యాహ్! ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇన్ అక్టోబర్ ఏ కోషియర్ ఫుడ్ బిజినెస్ ఏదైతే ఉందో ఇన్ బండి వాస్ టార్గెట్. దాన్ని టార్గెట్ చేయబడిందట. వాస్ టార్గెట్ అంటే మనకు పాసివ్ వాయిస్‌లో ఉంది. వాస్ టార్గెట్. బండి టార్గెటెడ్ అంటే బండి టార్గెట్ చేసిందని. బండి వాస్ టార్గెటెడ్ అని బండి వాస్ టార్గెట్ అంటే బండి వాస్‌ని టార్గెట్ చేసినాడు. వైల్ ఇన్ డిసెంబర్ సినగాగ్ అంటే యూదుల ప్రార్థన మందిరం. ఇన్ మెల్బోర్న్ వాస్ ఫైర్ బాంబ్డ్. బాంబులతో కూడా దాడి చేయబడింది. ఓకే. నెక్స్ట్ ఇన్ ఆగస్ట్ దిస్ ఇయర్ ఇన్ ఆగస్ట్ దిస్ ఇయర్ ఇన్ ఆగస్ట్ దిస్ ఇయర్ ఇక్కడున్నటువంటి ఒకసారి మీనింగ్స్‌ని మనం చూసుకుందాం. అక్యూజ్డ్ అంటే మనకి ఎవరైతే ఆరోపించబడ్డారో
ఉంటారో వాళ్ళు అక్యూజ్డ్ అంటారు. ఎక్స్‌పెల్ అంటే దేశం నుంచి వెళ్ళగొట్టింది అని మీనింగ్ వస్తుంది. అండ్ ఫ్రోజ్ డిప్లొమాటిక్ స్టాఫ్, డిప్లొమాటిక్ అంటే సంబంధాలు, అండ్ స్టాఫ్ అంటేనేమో ఫ్రోజ్ అంటే నిలిపివేయడం. డిప్లొమాటిక్ స్టాఫ్ దౌత్య సంబంధాలు నిలిపివేయబడింది. యూనో రిటాలియేటరీ ప్రతీకారాత్మకమైనటువంటి, రివెంజ్ ఓరియెంటెడ్ జెనోసైడల్ సామూహిక హత్యలకు దారితీసింది. యూనో లైక్ సైడ్‌తో కూడుకున్నటువంటి మీనింగ్ మనకెప్పుడొచ్చినా గాని కూడా లెట్స్ సే హియర్ హోమిసైడ్, అండ్ నెక్స్ట్ సూసైడ్ అండ్ జెనోసైడ్. సో, ఇలా సైడ్ అన్న మీనింగ్ వస్తే హత్య అన్నట్టు రిలేటెడ్. సూసైడ్ అంటే వేరే వాళ్ళని చంపడం. జెనోసైడ్ అంటే సామూహిక హత్యలు. సూసైడ్ అంటే ఆత్మ మనం అలాగనమాట. జెనోసైడల్ సామూహిక హత్యలకు దారితీసే. ఇంటెన్సిఫైడ్ అంటే ఇంటెన్సిటీ ఎక్కువై ఉందంటారు కదా! దట్ ఈస్ వాట్ మరింత తీవ్రంగా ఉన్నటువంటి ఇంటెన్సిఫైడ్ అనే మీనింగ్. బేస్డ్ ఆన్ దీస్ మనం ఒకసారి దీన్ని చూద్దాం. ఇన్ ఆగస్ట్ దిస్ ఇయర్ ఆస్ట్రేలియా అక్యూజ్డ్ ఆస్ట్రేలియా అక్యూజ్డ్ ఆస్ట్రేలియా వాస్ అక్యూజ్డ్ కాదు. ఆస్ట్రేలియా అక్యూజ్డ్. ఆస్ట్రేలియానే ఆరోపిస్తుంది. ఏమని? ఇరాన్ ఆఫ్ డైరెక్టింగ్ సచ్ అటాక్స్, ఎక్స్పెల్డ్ ద ఇరానియన్ అంబాసిడర్ అండ్ ఫ్రోజ్ ద డిప్లొమాటిక్ స్టాఫ్. అక్యూజ్డ్ ఇరాన్ని అక్యూజ్ చేస్తుంది అండ్ ఇరాన్తో దౌత్య సంబంధాలు తెంచుకుంది. హమాస్ అక్టోబర్ 7, 2023 అటాక్ ఆన్ ఇజ్రాయెల్ అండ్ ఇజ్రాయెల్స్ రిటాలియేటరీ జెనోసైడల్ వార్ ఆన్ పాలస్తీన్ అండ్ గాజా హ్యావ్ ఇంటెన్సిఫైడ్ ఇన్సిడెంట్ ఇన్ ఆస్ట్రేలియా. ఏవైతే మనకి గాజా ఉంది అండ్ హియర్ పాలస్తీనా ఉంది. సో గాజా అనేది పాలస్తీనా మీద గాజా మీద. సో ఈ పాలస్తీనాకి సపోర్టుగా ఏదైతే గాజా ఇది ఇజ్రాయెల్ మీద ఇరాన్ సపోజ్ చేస్తూ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి బేస్ చేసుకొని మనకి ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ మనకి ఎక్కువ అవుతున్నాయని చెప్తుంది. అకార్డింగ్ టు అఫీషియల్ డేటా ప్రకారం యూనో అఫీషియల్ డేటా ప్రకారం ఎన్వా అంటే ఇక్కడ ప్రతినిధి, కంబాట్ అంటే ఎదుర్కోవడం అని. అకార్డింగ్ టు అఫీషియల్ డేటా యాంటీ యూదుల మీద ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ ఇన్ ఆస్ట్రేలియా రోజ్ బై 36% పెరిగినాయి అనమాట బిట్వీన్ అక్టోబర్ 2023 టు సెప్టెంబర్ 2024. బిట్వీన్ ఎందుకు వాడినాం ఇక్కడ? రెండింటి మధ్యనే కంపారిజన్ ఉంది కాబట్టి బిట్వీన్. అదే రెండింటికన్నా ఎక్కువ అంటే మనకు ఎమాంగ్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్ విత్ మోర్ దాన్ 2000 కేసెస్ రిపోర్టెడ్ మోర్ దాన్ 2000 కేసెస్ రిపోర్టెడ్ అకార్డింగ్ టు ద కంట్రీ స్పెషల్ ఎన్వాయ్ టు కంబాట్ యాంటీ సెమిస్టమ్. ఎవరైతే ప్రత్యేక ప్రతినిధి ఎదుర్కోవడానికి వచ్చినారో ఆయన చేసినటువంటి రిపోర్ట్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ లేబర్ ప్రైమ్ మినిస్టర్ యాంథోనీ అల్బాన్స్ హాస్ అర్జంటే కోరడం అనమాట. అర్జంటే రిక్వెస్ట్ అని, యూనిటీ అని అంటే మనకు ఐక్యతను కోరడం. అల్బాన్స్ వాజ్ అర్జ్డ్ యూనిటీ అండ్ సెడ్ సిటిజన్స్ షుడ్ రీచ్ అవుట్ అంటే వాళ్ళని సంప్రదించడం, ఒక దగ్గరికి చేరడం, ఒక ప్లేస్‌కి ఇట్లా రీచ్ అవుట్ అవ్వడం అన్నమాట. ఒకటి దగ్గరికి యూనో రీచ్ ఔట్ టు జూయిష్ కమ్యూనిస్ట్ అండ్ ఎన్ష్యూర్ దే ఫీల్ సేఫ్. వాళ్ళ జూయిష్ దగ్గరికెళ్ళి వాళ్ళని సేఫ్ అయ్యేలాగా ఐక్యతను కోరుతూ వాళ్ళని రిక్వెస్ట్ చేసినారనమాట. ద రైజ్ ఇన్ యాంటీసెమిటిజం ఈజ్ ఏ గ్రేవ్ కన్సర్న్. యూనో గ్రేవ్ కన్సర్న్ అంటే తీవ్రమైన ఆందోళన. ఈజ్ ఎ గ్రేవ్ కన్సర్న్ ఫర్ ఆస్ట్రేలియా బోస్ట్ అంటే గర్వంగా చెప్పుకోవడం. విచ్ బోస్ట్ ద వరల్డ్స్ 80th లార్జెస్ట్ జూయిష్ కమ్యూనిటీ. 80th లార్జెస్ట్ జూయిష్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఆస్ట్రేలియాలో ఏదైతే గర్వంగా చెప్పుకుంటుందో దానిలో ఇది తీవ్రమైన ఆందోళన కలిగించేటటువంటి విషయం అని అర్థం. నెక్స్ట్ యూనో మస్టరింగ్ ఎక్స్ట్రీమిస్ట్ వ్యూస్ మనకు మస్టరింగ్ అని సపరేట్గా చదువుకున్నా కానీ ఎక్స్ట్రీమిస్ట్ అని సపరేట్గా చదువుకున్నా కానీ ఇక్కడ మనకు కంబైన్గా ఇచ్చినటువంటి సెంటెన్సెస్కి మీనింగ్స్ అలాగే తెలుసుకోవాలి. మస్టరింగ్ ఎక్స్ట్రీమిస్ట్ వ్యూస్ అంటే తీవ్ర ఆలోచనను ప్రోత్సహించడం అనమాట. డివైడ్ సొసైటీ అంటే సమాజాన్ని చీల్చడం. రిమైన్ అలర్ట్ అప్రమత్తంగా ఉండడం. డొమెస్టిక్ అంటే మనకు ఫారిన్ ఫోర్సెస్ దేశీయ మరియు విదేశీ శక్తులు. దీని మీద బేస్ చేసుకున్నటువంటి ఈ వార్డ్ అగైనెస్ట్ మస్టరిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ వ్యూస్ తీవ్ర ఆలోచనలు ప్రోత్సహించడం. ఈ వార్డ్ అగైనెస్ట్ దీని మీద ఎవరైతే పిఎం ఉన్నారో వీటికి సంబంధించి తీవ్ర ఆలోచనలు ప్రోత్సహించే వాటికి
సన్ వార్న్ చేసినాడనమాట. దట్ సీక్ టు డివైడ్ ఆస్ట్రేలియన్ సొసైటీ అండ్ బ్రింగ్ ఆల్ టు జస్టిస్. హీ షుడ్ ఆల్సో రిమైన్ అలర్ట్ టు ఫోర్సెస్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ దట్ సీక్ డివైడ్ ఆస్ట్రేలియన్ సొసైటీ. ఆస్ట్రేలియన్ సొసైటీని చీల్చేలాగా చేసేటటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఖండించాలి. ఖండించాలి. ఇలాంటి తీవ్రవాద ఆలోచనలను ప్రోత్సహించడం అనే దాన్ని కూడా మనం ఎ వార్న్ చేయాలి అని చెప్తున్నాడనమాట. నెక్స్ట్ ఆఫ్‌కోర్స్ వైల్ యాంటీ సెమిస్టిక్ ఎక్స్‌ట్రీమిస్ట్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి యూద వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్‌ట్రీమిస్ట్ టార్గెట్ ద లోకల్ జూయిష్ కమ్యూనిటీ. క్రిటిక్స్ ఆఫ్ మిస్టర్ ఆల్బనీస్ including Israeli Prime Minister Benjamin Netanyahu, have sought to blame Israel's policies, including its government's recognition of Palestinian statehood earlier this year, for the shooting. For the shooting. సో ఓకే, ఏదైతే స్టేట్‌హుడ్ ఉందో, ఇది పాలస్తీన్ ఏదైతే ఉందో, ఈ ఈ కంప్లీట్‌గా ఈ పాలస్తీన్ స్టేట్‌హుడ్ ఏదైతే మనం గుర్తించాలనేది ఒకటుందో, హియర్ ఈజ్ పాలస్తీనా, హియర్ ఈజ్ గాజా, ఇజ్రాయెల్ ఏదైతే ఉందో, దీంట్లో బెంజమిన్ నెతన్యాహు అని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఈ మిస్టర్ అల్బనీస్ ఆహ్, దాన్ని విమర్శించినాడు. సో, ఇది ప్రాపర్‌గా లేదు. క్రిటిక్స్ అలా విమర్శిస్తున్నారు. ఇంక్లూడింగ్ క్రిటిక్స్ ఆఫ్ మిస్టర్ అల్బనీస్ ప్రైమ్ మినిస్టర్ గాని, బెంజమిన్ నెతన్యాహు గాని, సో, వీళ్ళ ఏదైతే ఆలోచనలున్నాయో వీటిలని క్రిటిక్స్ విమర్శిస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ డిస్ట్రాక్షన్స్. ఓకే, మనకు తెలుసు హీలింగ్ సొసైటీ. హీలింగ్ అంటే మనకు కూల్ చేయడం. హేట్ క్రైమ్స్ ఓకే. గన్ కంట్రోల్ లాస్ ఓకే. సిగ్నిఫికెంట్ రెడ్యూస్డ్ ఓకే. ఇట్స్ ఓకే. దెన్ మిస్టర్ అల్బనీస్ షుడ్ ఇగ్నోర్ సచ్ డిస్ట్రాక్షన్స్ అండ్ ఫోకస్ ఆన్ హీలింగ్ సొసైటీ. వాటి మీద డిస్ట్రాక్షన్స్ బంద్ చేసి శాంతించేలాగా చర్యలు తీసుకోవాలి. ఓకే. కంబాటింగ్ హేట్ క్రైమ్స్ అండ్ అడ్రెస్సింగ్ కన్సర్న్స్ ఓవర్ గన్ వయలెన్స్. ఓకే. హేట్ క్రైమ్స్ గానీ, గన్ వయలెన్స్ మీద వాటికి సంబంధించినటువంటి మనము వాటితోటి పోరాడాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఉంది. ఆస్ట్రేలియా ఇంట్రడ్యూస్ టఫ్ గన్ కంట్రోల్ లాస్ ఆఫ్టర్ ద పోర్ట్ ఆర్థర్ మాసకర్ అండ్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్ గన్ రిలేటెడ్ వయలెన్స్ అండ్ డెత్స్. ఏదైతే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సంథింగ్ 1993 సంథింగ్ 95 ఆ ఇయర్‌లో ఏదైతే జరిగిందో అప్పటి నుంచి మన గన్ కంట్రోల్‌ని తీసుకొచ్చినారనమాట ఇక్కడ ఆస్ట్రేలియాలో. సచ్ థట్ అలాంటి రిక్వైర్మెంట్స్‌తో అప్పటి నుంచి మనకు యూనో చాలా రెడ్యూస్ అయింది. గణనీయంగా తగ్గినాయి. బట్ ఈ ఇన్సిడెంట్ మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీని ద్వారా కూడా మనం చాలా చర్యలు చేపట్టాలి. అంటే దీన్ని బట్టి బేస్ చేసుకొని ఏమవుతుంది, ఆస్ట్రేలియా అనే కంట్రీ అంత ఈజీగా ఒక ఇన్సిడెంట్‌ని తీసుకోదు. జరగనులే అన్నట్టుగా. నెక్స్ట్ రైజ్డ్ కన్సర్న్స్. ఓకే. ఆందోళన పెంచింది. ఓకే. రైజ్ అంటే పెంచడం. టైటన్ రెగ్యులేషన్స్. టైటన్ చేయడం. ఎన్హాన్స్ మానిటరింగ్. ఎన్హాన్స్ అంటే పెంచడం అనమాట. ఎన్హాన్స్ అంటే బలోపేతం చేయడం. బలోపేతం గాని పెంచడం. మానిటరింగ్ అంటే పర్యవేక్షణ పెంచడం. ఎక్స్‌ట్రీమిస్ట్ ఐడియాలజిస్ట్ పర్పిట్రేట్ అంటే నేరాలు చేయడం. హేట్ క్రైమ్స్ అంటే మనకు ఆల్రెడీ ఈజీగానే అర్థమవుతుంది. ఓకే. హియర్ ఇట్ ఈస్. హౌఎవర్ అయినప్పటికీ దీస్ కైండ్ ఆఫ్ ఐ కెన్ టెల్ యూ దీస్ కైండ్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అయినప్పటికీ నెవర్‌దెలెస్ హ్మ్, డిస్పైట్ అండ్ నెక్స్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ యెస్ అండ్ వేరాజ్ ఇలాంటివి మీరెక్కువ చూసుకుంటే, మనకు ఈ సెంటెన్స్ రీఅరేంజ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవి కాస్త ఈజీ అవుతాయి. సో దట్ ఇలాంటివి కంప్లీట్‌గా మనం నోట్ డౌన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. లెట్స్ గో బ్యాక్ టు ద సెషన్. హౌఎవర్ అయినప్పటికీ ద బాండీ షూటింగ్ హాస్ అగైన్ రైజ్డ్ కన్సర్న్స్ అబౌట్ గన్ సేఫ్టీ గురించి మళ్ళీ కన్సర్న్స్ అనే ఆందోళన అనేది రేకెత్తించినారనమాట. ఆస్ట్రేలియా షుడ్ టైటన్ రెగ్యులేషన్స్ ఫర్దర్‌గా మనం ఫార్దర్ వర్సెస్ ఫర్దర్. ఫార్దర్ అంటే నియర్ బై దగ్గరగా డిస్టెన్స్‌ని తెలిపేది. ఫర్దర్‌గా అంటే దూరాలోచన మున్ముందు అన్నట్టు. మానిటరింగ్ ఎన్హాన్స్ అంటే పెంచడం. మానిటరింగ్ ఆఫ్ ఎక్స్‌ట్రీమిస్ట్ ఐడియాలజీస్ అండ్ పనిష్ దోస్ హూ పర్పెట్రేట్ హేట్ క్రైమ్స్. నేరాలు చేసే వాళ్ళని గాని, ఇట్లాంటి వాళ్ళని గాని మానిటరింగ్‌ని బలోపేతం చేస్తుంది. ఎక్స్‌ట్రీమిస్ట్ ఐడియాలజిస్ట్‌ని కిల్ చేస్తుంది. సో, ఆస్ట్రేలియా అంతా ఈజీగా వదలదు అని చెప్తుందన్నమాట.
సో, దిస్ ఈజ్ వాట్ టుడేస్ ఎడిటోరియల్. మీరు ఈజీగా ఇప్పుడు వీటన్నిటిని నేర్చుకున్న తర్వాత ఒక్కసారి గనక ఎడిటోరియల్‌ని తీసుకుంటే, ఈ ఎడిటోరియల్‌ని చాలా ఈజీగా చదివేయొచ్చు. ఈజీగా చదివేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి మీకు రీడింగ్ కాంప్రిహెన్షన్ అయినా సరే, క్లోజ్ టెస్ట్ అయినా సరే, లేదా సెంటెన్స్ రీఅరేంజ్‌మెంట్ అయినా సరే, సో, ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ ఈజీగా చేయొచ్చు. అంటే ఫిల్లర్స్ కూడా చేయొచ్చు. అంటే డబుల్ ఫిల్లర్స్ చేయొచ్చు. అండ్ ఎర్రర్స్ వాటిలో ఉన్నటువంటి వాటిని కూడా మనం ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ ద ఎగ్జాక్ట్ వే టు రీడ్ హిందూ ఎడిటోరియల్. ఇలాంటి హిందూ ఎడిటోరియల్స్ నియర్లీ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. ఐ కెన్ సీరియస్లీ టెల్ యూ. ఓకే. ఐల్